ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏప్రిల్లో జరుగుతాయని భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక పార్టీలో నుంచి జంపింగ్ భారీగానే కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న ఔత్సాహికులు, ప్రముఖులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన ఇటీవల తన మనసు మార్చుకున్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం భారీ కసరత్తు జరుగుతుంది. ఈసారి రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలో పార్టీ నేతలతో కొద్ది కాలంగా సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీ నుంచి కూడా ఆయనకు హామీ లభించడంతో వినాయక్ కూడా సానుకూలంగా స్పందించారు అని తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలనే ఆశలపై మెగాస్టార్ చిరంజీవి నీళ్లు చల్లారనే తాజా వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అయితే రాజకీయాల్లోకి రాకుండా వైసీపీలో చేరవద్దని చిరంజీవి సలహా ఇచ్చారు. దాంతో తన అభిమాన నటుడు ఇచ్చిన సలహాతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసిందే. రాజమండ్రి బరి నుంచి వివి వినాయక్ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో వైసీపీ అధిష్టానం మరో అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ స్థానంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను రాజమండ్రి వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి గణేష్ను దించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.